మెరిసేదంతా బంగారం కాదు అన్నట్టే ఆ నది నీరు స్వచ్ఛమైనది కాదు అని అనాల్సిన పరిస్థితి. అక్కడ పెద్ద నది ఉంది, కానీ ఆ నదీ జలాలు స్థానికులకు ఉపయోగపడడం లేదు. ఆ నీటితో కనీసం కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. రసాయన వ్యర్థాలతో ఆ నదీ జలాలు ఎంతగా విషపూరితమయ్యాయంటే ఆ నీటి నుంచి వెలువడే విష వాయువులకు జడిసి ఆ నది వైపు వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. భయంకరంగా మారిన మంజీరా నదిపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. స్వచ్ఛమైన నీటికి మారుపేరు మంజీరా నది. కానీ మంజీరా నదిలో ప్రస్తుతం నీరంతా కూడా కలుషితమైపోతున్నాయి. ఈ నది వైపు రావాలంటే కూడా జనాలు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక రైతులైతే ఈ నది వైపు చూడడం కూడా మానేశారు. అసలు మంజీరా నదికి ఏమైంది మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంజీరా నది ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయిని. కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల ముఖాల్లో చిరునవ్వులు నింపింది ఈ మంజీరా నది. అలాంటి నదిలో నీళ్లు ఈ ప్రాంత రైతులకు ఇప్పుడు ఉపయోగపడడం లేదు. మంజీరా నది మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండల్లో పుట్టి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. మంజీరా పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది పాలరంగులో మెరిసిపోయే స్వచ్ఛమైన నీరు. జంట నగరాలకు మంచినీరు అందించిన ఈ నదీ జలాలు ఇప్పుడు ఆకుపచ్చ రంగులోకి మారి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఆంధోల్ మండలం చింతకుంట గ్రామ పరిధిలో ప్రవహిస్తున్న మంజీరా నది పరిసరాల్లోకి వెళ్లగానే ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి. నదీ జలాల్లోంచి వెలువడే దుర్వాసన భరించలేని పరిస్థితి నెలకొంది. మంజీరా నదిలో నీళ్లు చూసి స్థానికులు రైతులు కలవరపడుతున్నారు. ఒకప్పుడు ఈ నదిలో నీరు ఎన్నో పనులకు వాడుకునేవారు ప్రాంత ప్రజలు. కానీ ప్రస్తుతం ఈ నది వైపు రావాలంటేనే 1-10 సార్లు ఆలోచిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయని అయినటువంటి మంజీరా నది ప్రస్తుతం మరీ అధ్వానంగా మారింది. పక్కనే ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటటువంటి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థపు నీరు అంతా కూడా మంజీరా నదిలోకి చేరడంతో పూర్తిగా మంజీరా నది మొత్తం కూడా కలుషితం అవుతుంది. దాదాపుగా చాలా రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. మంజీరా నది నీరును గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు ఎక్కువగా తాగేవారు, అలాగే వారి పొలాలకు కూడా ఈ నీటిని వాడేవారు. కానీ ప్రస్తుతం సీన్ అయితే ఆ విధంగా లేదు. మనం విజువల్స్లో చూస్తున్నాం, పూర్తిగా కూడా ఆకుపచ్చ రంగులోకి నీరంతా కూడా మారిపోయిన విజువల్స్ మనం ఇప్పుడు క్లియర్గా చూస్తున్నాం. సో ఈ నీటి వైపు రావాలంటే కూడా జనాలంతా కూడా భయపడుతున్నారు. ఎక్కువగా కెమికల్ స్మెల్లే ఈ మంజీరా నది వద్ద ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు పశువులు లేదా మనుషులు ఎవరైనా సరే ఈ నీటిలోకి దిగితే, ముఖ్యంగా మనుషులు ఎక్కువగా దిగిన క్రమంలో పూర్తిగా దద్దులు రావడం, రాషెస్ రావడం అవడంతో ఈ నీళ్ళకి దిగాలంటే కూడా భయపడుతున్నారు. ఇక పొలాలకు కూడా నీళ్లు పెట్టుకోవడానికి రైతులు సాహసించడం లేదు. ఎందుకంటే ఈ నీటిని వాడడంతో పంట పొలాలు కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు పక్కనే చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఆ ఆలయానికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా మొదటగా ఈ మంజీరా నది వద్దకు చేరుకున్న తర్వాత ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ప్రస్తుతం ఆ భక్తులు కూడా ఈ నది వైపు రావడం లేదు. ఎందుకంటే ఈ వాటర్ చూసి ఇక్కడ నుంచి వెనుదిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ నుంచే ఇప్పుడు మనం ఏదైతే ప్రస్తుతం ఉన్నామో ఈ మంజీరా నది చింతకుంట అనే విలేజ్ దగ్గర ఉన్నటువంటి మంజీరా నది వద్ద ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ నుంచి ఏడుపాయల ఆలయానికి కూడా ఇవే నీరు అక్కడికి వెళ్తుంది. సో పూర్తిగా అటు మంజీరా అనేది పూర్తిగా కలుషితం అవడంతో ఈ నీటి వైపు రావాలంటే కూడా భయపడుతున్నారు ఈ ప్రాంతవాసులు. గతంలో ఈ నీటిని మేము తాగేవాళ్ళం అంటూ కూడా చెప్తున్నారు రైతులు. కానీ ప్రస్తుతం ఆ సీన్ లేదు. ఖచ్చితంగా ఈ నక్కవాగు నుంచి వచ్చేటటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో కెమికల్స్ మొత్తం కూడా ఈ నదిలోకి చేరడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులు తాగునీటి కోసం ఈ నదిలోనే మోటార్లు వేసుకొని నీళ్లు తోడుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఆ నీరు వాడటం వల్ల పంటలు పాడైపోతున్నాయి. ఆ నీళ్లున్న పొలాల్లోకి దిగితే కాళ్ళు చేతులకు దురదలు రావడంతో పాటు శరీరంపై పొక్కులు వస్తున్నాయని చెప్తున్నారు రైతులు. ఇక్కడ మాది చింతకుంట విలేజ్. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా బలరాన్ కానీ గోదలని కొట్టుకుని వచ్చినా కానీ దూపైనా కానీ ఈ మంజీరా నదిలో వాటర్ తాగి ప్రశాంతంగా ఉండేటోళ్ళము. అప్పటి పరిస్థితి కంటే ఇప్పుడు పరిస్థితి మొత్తం ఘోరంగా మారిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది, అడ్డమైన కెమికల్ వాటర్ వచ్చి ఇప్పుడు స్నానాలకు ఇక్కడ చాముండేశ్వరి టెంపుల్ దగ్గరికి వచ్చి స్నానాలకు వచ్చిన వాళ్ళకి కూడా దురద పుట్టడం కానీ, ఇక్కడ ఉన్న ఏట్ల జలాలకు కానీ చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళకి అందరికీ దురదలు పుట్టి చేపలన్నీ చనిపోయి ఇట్లా తేలిపోయి మొత్తం వాసనమయంగా మారింది. మంజీరా నది అని అంటే ప్రశాంతంగా ఇట్లా నీళ్ళు అద్దుకొని
తాగే వాళ్ళం కానీ ఇట్లా ఇప్పుడు దీని దగ్గరికి అంచుకు రావాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది, గబ్బు లేచిపోతుందండి ఇక్కడ. మంజీరా నదిలో నీరు కాలుష్యం బారిన పడ్డంతో చిట్కూల్ గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చాముండేశ్వరి ఆలయానికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయానికి వచ్చే భక్తులు మొదట ఈ మంజీరా నదిలోనే పుణ్యస్నానాల్ని ఆచరించి అనంతరం అమ్మవారి దర్శనానికి వెళ్లేవారు. ప్రస్తుతం మంజీరా నదిలో ఉన్న నీళ్లు చూసి భక్తులు నదిలోకి దిగడానికే జంకుతున్నారు. నదీ జలాల్లోంచి వచ్చే ఘాటైన వాసనలు, పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయిన నీరు చూసి భయాందోళనకు గురవుతున్నారు భక్తులు. టేక్మాల్ నుంచి మేము ఇక్కడ చిట్కుల్ చాముండేశ్వరి మాత దగ్గరికి దర్శనానికి వచ్చాం. ఇక్కడ వచ్చినాక ఇక్కడ మంజీరా నదికి వచ్చి కాళ్ళు చేతులు స్నానాలు చేద్దామని లోపల ఈ కలర్ వాటర్, గ్రీన్ కలర్ వాటర్ చూసి అవి స్మెల్ కూడా చాలా ఘోరంగా వస్తుంది. కాళ్ళు చేతులు కడుక్కోవాలన్నా స్నానాలు చేయాలన్నా భయపడుతున్నారు. ఒకప్పుడు మంజీరా, ఇప్పుడు మంజీరా చాలా మారింది. హైదరాబాద్ నుంచి చాలా వాళ్ళు వచ్చి ఇక్కడ స్నానాలు చేద్దామన్నా కానీ భయపడి తిరిగి వెళ్ళిపోతున్నారు. బయట నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆంధోల్ మండలం చింతకుంట గ్రామ శివారులో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఈ ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి మంజీరా నదిపై రోళ్లపాడు, అన్నాసాగర్ చెక్ డ్యాముల్ని నిర్మించారు. గతంలో ఈ ప్రాంతంలో నీటి స్టోరేజీ ఉండకపోవడంతో ఈ సమస్య ఈ ప్రాంతవాసులకు తెలిసేది కాదు. ఇప్పుడు నీళ్లు స్టోరేజీ కావడంతో సమస్య బహిర్గతమైంది. నీటిలోకి స్థానికంగా ఉన్న పలు కంపెనీలు శుద్ధి చేయని వ్యర్థ జలాల్ని వదిలిపెడుతున్నారు. పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం, కాజీపల్లి, గడ్డపోతారం ప్రాంతాల్లోని పలు పరిశ్రమలు రసాయనిక వ్యర్థాల్ని నక్కవాగులోకి వదిలిపెట్టడంతో అవి మంజీరాలో కలుస్తున్నాయి. విషపూరిత రసాయనాలతో నదీ జలాలతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. సరే, మంజీరా వాటరు ఇంత మొదలు 20-25 ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్ పొంటి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అంతా తాగేవారు. మరి ప్రస్తుత పరిస్థితిలో ఎట్లయిపోయిందంటే పూరా విషతుల్యం అయిపోయింది. నక్కవాగు వాటరు, మళ్ళీ సంగారెడ్డి డ్రైనేజీలు ఇవన్నీ కలియడం వల్ల ఇక్కడి పశువులకే కానీ వ్యవసాయానికే కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అక్కడ రోడ్ డ్యామ్, ఇది చెక్ డ్యామ్ కట్టింది అగ్రికల్చర్కు మంచి ఉద్దేశంతోనే కట్టిర్రు. కానీ ఈ హైదరాబాద్ పొటంచెరు సైడ్ నుంచి విషతుల్యమైనటువంటి వాటరు రావడంతో అంతా ఈడ చాముండేశ్వరి ఆలయం దగ్గర చెక్ డ్యామ్ దగ్గర అంతా పేరుకపోయి విషతుల్యమవుతుంది వాటర్. ప్రస్తుత గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి విషతుల్యం కాకుండా మరి ఇక్కడ రైతులకు మేలు చేసేందుకు మరి పశువులకే కానీ ఇతరుల ఏదో తాగడానికి మనుషులు తాగుతారు మొదలు, ఇప్పుడు పశువులు కూడా తాగకుండా అయిపోయినాయి. మరి దాని గురించి మరి ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఇట్టనే వదిలితే ఇక్కడి పరిసర గ్రామాల అంతా విషతుల్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. నీళ్లు నిల్వకుండా చేయాలి. అక్కడికి వెళ్ళి వచ్చే విషవాయు తుల్యమైనటువంటి వాటరే కానీ ఇక్కడ డ్రైనేజీలకు వెళ్ళి సంగారెడ్డి అక్కడికి వెళ్ళి వచ్చే వాటరే కానీ అంతా కలిసి అంత కలుషితం అవుతున్నాయి. ఇంకా కొన్ని రోజులు ఇట్టినంటే గ్రౌండ్ వాటర్ చాలా ఈ ఏరియాలనే మొత్తము మేము మనుషులు కూడా తాగలేని పరిస్థితికి వచ్చేస్తుంది. మంజీరా నీళ్లు కాలుష్యం బారిన పడి చాలా రోజులవుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న చింతకుంట, చిట్కూల్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగూరు నుంచి మంజీరాలకు వచ్చిన నీరు సంగారెడ్డి పరిధిలోని శివంపేట వరకు స్వచ్ఛంగానే ఉంటుంది. ఆ తర్వాత నీరు పూర్తిగా కలుషితమైపోతోంది. గతంలో మంజీరా నీరు స్వచ్ఛంగా ఉండేదని, ఆ నీటిని నేరుగా తాగేవాళ్లమని ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు. సాగునీటి కోసం నదిలో ఏర్పాటు చేసుకున్న మోటార్లు పాడైపోతే కనీసం వాటిని రిపేర్లు కూడా చేయించడం లేదని చెప్తున్నారు. నీళ్లలోకి దిగితే కాళ్లకు బొగ్గలొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి కింద చేపలు పట్టే మత్స్యకారులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. రసాయన వ్యర్థాలతో నదిలో నీళ్లు కాలుష్యమైపోవడంతో చేపలు మెత్తపడిపోవడం, చనిపోవడం జరుగుతోందని, వాటిని తిన్నవాళ్లు కూడా రోగాల బారిన పడుతున్నారని చెప్తున్నారు మత్స్యకారులు. సింగూరు ప్రాజెక్టు ద్వారా మంజీరాలోకి నీళ్లు చేరి నిజాం సాగర్ వైపు ప్రవహిస్తున్నప్పుడు ఈ సమస్యను ఎవరూ గుర్తించలేదు. రోళ్లపాడు, అన్నాసాగర్ చెక్ డ్యాముల్లోకి భారీగా నీరు చేరడంతో ఈ సమస్య బయటపడింది. నదీ పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాలకు సంబంధించి 1500 ఎకరాల సాగు కోసం ఈ నీళ్లే వాడేవారు. ఎక్కడైనా సంబంధిత అధికారులు స్పందించి తమ పొలాలకు శుభ్రమైన సాగునీరు అందేలా చర్యలు చేపట్టి మంజీరా నదిని కాపాడాలని కోరుకుంటున్నారు రైతన్నలు. చూసారుగా, ఇది మంజీరా నది పరిస్థితి. ఒకప్పుడు హైదరాబాద్ జంట నగరాలకు మంచినీరు అందించేటువంటి మంజీరా నది ప్రస్తుతం అధ్వాన్నంగా మారింది. పక్కనే ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో ఆ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలన్నీ కూడా ఈ మంజీరా నదిలోకి చేరడంతో పూర్తిగా నీరంతా కూడా కలుషితం అవుతుంది. అసలు ఈ మంజీరా నది వైపు రావాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా అధికారులు స్పందించి ఈ మంజీరా నదిలోకి కెమికల్ వాటర్ రాకుండా అడ్డుకట్ట వేయాలంటూ కూడా ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9, మంజీరా నది.